సో ఎస్పీ సాగర్ ఉదాసీనంగా చూశాడు. ఎదురుగా కూర్చున్న జవహర్ వైపు. శంకర్ రజనీని హత్య చేయలేదంటారు. ఎస్ సార్, ఈసారి రవి జవాబు చెప్పాడు. 3 రోజులుగా ఎస్పీ సాగర్ని కలవాలని రవి జవహర్లు ప్రయత్నిస్తే అవకాశం దొరికింది ఈరోజే. కాబట్టి తండ్రికి వ్యతిరేకమైనా కానీ జరిగిందంతా చెప్పాలనుకున్నాడు రవి. శంకు సావేరి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అది మా బావ రాజేందర్ భరించలేకపోయాడు. చెల్లిని డైరెక్ట్గా కంట్రోల్ చేయడం సాధ్యం కాక తనతో ఉండే రజనీని కాలేజీకి పంపాడు. అలా శంకుని సావేరి ముందు దోషిగా నిలబెట్టాలని. ఇంత జరిగినా శంకుని సావేరి అనుమానించలేదు సార్. అలాంటప్పుడు రజనీని చంపుతానని శంకు బెదిరించాల్సిన అగత్యం కానీ అవసరం కానీ ఏముంది? బెదిరించలేదని నిరూపించే ఆధారాలున్నాయా? ఎస్. మానసికంగా నలిగిపోయిన రవి కళ్ళ నుంచి ఏ క్షణంలో అయినా నీళ్లు రాలేట్టున్నాయి. మా స్టూడెంట్స్ ముందే జరిగిందిదంతా. నిజానికి ఆ రోజు శంకు ప్రవర్తనకి రజనీ ఎంత కదిలిపోయింది అంటే అతడిపై యాసిడ్ పోయాలని రాజేందర్ నిర్ణయించిన రోజు రక్షించమని నాకు చెప్పింది. ఆ యాసిడ్ నా మీద పడి నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. సాలోచనగా పైకి లేచిన ఎస్పీ సాగర్ అటు ఇటు పచార్లు చేస్తూ ఆగాడు. ఎనలైటికల్గా ఆలోచిస్తే శంకర్పై ఉన్న తొలి అభియోగం మైనర్ గర్ల్ సావేరిని తీసుకువెళ్లడం. కానీ శంకు ఇక్కడే ఉన్నట్టు సింహాద్రి గారు ఆధారం సృష్టించారుగా, టక్కున అన్నాడు జవహర్. ఇంత జరిగాక అదో బలమైన ఆధారంగా నిలబడుతుందని అనుకోను మిస్టర్ జవహర్. విజయవాడలోనే సావేరి శంకులున్నట్లు నిరూపించడం కష్టం కాదు. అలా ఎవరి ఒత్తిడికో సింహాద్రి లొంగి ఫాల్సిఫికేషన్కి సిద్ధపడ్డాడని రుజువు చేయొచ్చు. అక్కడిదాకా శంకర్ చేసిన నేరం సావేరిని తీసుకువెళ్లడం మాత్రమే అవుతుంది. కానీ సావేరి మైనర్ కాబట్టి నేరం శంకర్దవుతుంది. రెండవది రజనీ హత్యాభియోగం. దీనికోసమూ పోరాడి రాజేందర్ దోషి అయితే కాస్త ఇబ్బంది అయినా నిరూపించొచ్చు. కానీ శంకుని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టింది సింహాద్రి హత్య కేసు. బహుశా దీని నుంచి తప్పించడం అంత సులభం కాదు. ఐ థింక్ ఇట్స్ ఇంపాసిబుల్. ఇప్పుడు శంకర్ పరారీలో ఉండడము కేసు మరింత జటిలం కావడానికి కారణమైంది. శంకు స్వతహాగా పిరికివాడు సార్. రవి ఏదో చెప్పబోతుంటే అర్ధోక్తిగా అన్నాడు ఎస్పీ సాగర్. మీకు తెలిసింది కానీ నాకు అర్థమైంది కానీ శంకుని కాపాడలేవు మిస్టర్ రవి. ఉద్యోగ నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ని హత్య చేయడం చట్టరీత్యా ఎంత నేరము అంటే చివరికి శంకర్కి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వబడినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. 30 ఏళ్లకే ఆ స్థానాన్ని చేరుకున్న ఎస్పీ సాగర్ వ్యక్తిగతంగా శంకర్ విషయంలో కన్విన్స్ అయినా ఇప్పుడు తాను నిస్సహాయతని ప్రకటించాడు. సో మీ పరంగా శంకర్కి సహాయం మిస్టర్ జవహర్, అసహనంగా అన్నాడు సాగర్. నా పరంగా కాదు, చట్టపరంగా అంటే సమంజసంగా ఉంటుంది. చట్టము అంటే ఎస్పీ సాగర్ ఒక్కడే కాదు, సింహాద్రి లాంటి డబ్బుకు అమ్ముడుపోయే ఆఫీసర్లు ఈ చట్టంలో భాగస్వాములే. నాకు తెలుసు సింహాద్రి కరెప్టివ్ అని. అంతేకాదు నా డిపార్ట్మెంట్లో నా పై స్థాయిలోనూ ఉన్నారు సింహాద్రి లాంటి వ్యక్తులు. అది చాలు కేసు మరింత బిగుసుకోవడానికి. రాజకీయాల ప్రాబల్యంతో వీర్రాజు లాంటి వ్యక్తులు శంకు కడతేరిపోయేదాకా వెంటాడ్డానికి. కానీ ఇంకా చావని ఆశ రవిలో. అవసరమైతే మా స్టూడెంట్స్ అండతో నా తండ్రికి ఎదురుగా పోరాడతాను. కోపం రాలేదు సాగర్కి. సానుభూతిగా చూశాడు. ఉద్యమాలతో న్యాయం జరగడమే నిజమైతే ఈ దేశంలో నిస్సహాయతంతా కలిసి ఉప్పెనై వ్యవస్థనెప్పుడో మార్చేది మిస్టర్ రవి. ఈ తరానికి చెందిన నువ్వు శంకుని రక్షించాలనుకుంటున్నావు. కానీ నిన్నటి తరానికి చెందిన నీ తండ్రి అప్పుడే శంకు చితిపై ఆఖరి కట్టెను వేయడానికి బలమైన ఏర్పాట్లు చేస్తున్నాడు. వీర్రాజు ఇప్పుడు ఏ స్థాయిలో శంకుని వేటాడుతున్నది పరోక్షంగా చెప్పాడు. అన్ని మార్గాలు మూసుకుపోయాయన్న నిస్పృహతో బయటికి వచ్చిన రవి గొణుగుతున్నట్టుగా అన్నాడు. ఇప్పుడెలా? జవహర్ జవాబు చెప్పలేదు. చెప్పండి సార్, ఏం చేస్తే శంకుని రక్షించుకోగలం? ఈ స్థితిలో సావేరిని ఎలా కాపాడుకోవాలి? ఓ పక్క డాడీ సావేరి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నాడే, ఎలా ఆపాలి? రవి, నిశ్చలంగా అన్నాడు జవహర్. సావేరి చేసుకున్న ఒకే ఒక అదృష్టం నీలాంటి అన్నయ్యని పొందడం. స్థిమితంగా ఆలోచిస్తే పెళ్లి ఆపడానికి నీకు మార్గం దొరక్కపోదు. డాడీ నా మాట వింటేగా. కానీ నీ మాట వినే 100 కొద్దీ విద్యార్థులు నీ వెంట ఉన్నారు చెప్పాడు పరోక్షంగా ఏం చేయాలి అన్నది. రవి ఏదో స్ఫురించినట్టు వేగంగా వెళ్ళిపోతుంటే టైం చూసుకున్నాడు జవహర్. మధ్యాహ్నం 12:30 కావస్తోంది. పర్వాలేదు, వీర్రాజు ఇంటి దగ్గరే ఉంటాడు. ఓ పబ్లిక్ టెలిఫోన్ బూత్లో అడుగుపెట్టి డయల్ చేశాడు. ఎవరు నువ్వు? అవహేళనగా వినిపించిన నవ్వుతో వీర్రాజులో సహనం నశించిపోయింది. ఫోన్ పెట్టేసేవాడే.
నన్ను గుర్తుపట్టలేదా వీర్రాజు? నేను నీకు ఆగర్భ శత్రువుని. అప్పుడప్పుడు నీకు ఫోన్ చేస్తూ నా ఉనికిని తెలియచెప్పే వ్యక్తిని. రేయ్! వీర్రాజు కంఠం ఖంగుమంది. దమ్ముంటే ముందుకు రావాలి గాని ఊరు పేరు చెప్పకుండా ఈ ఫోన్లేమిట్రా? అసలేం కావాలి నీకు? రాజేందర్ శవం. వాడు నా కాబోయే అల్లుడు. కానీ రజనిని హత్య చేసిన నేరానికి త్వరలో జైలుకు వెళ్ళబోతున్నాడు. కాపాడుకునే శక్తి నాకుంది. ఇక ముందు అది సాధ్యం కాదు వీర్రాజు. మీ పథకానికి బలైన శంకు ఇప్పుడో పిల్ల కెరటం కాదు, ఓ మహర్నవం. సావేరి తనకు కాక మరెవరికైనా దక్కిన నాడు నీ రాజసాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తాడు. అంతమునగాడా? అవునో కాదో నీకు చాలా త్వరలోనే తెలుస్తుంది. సో రాజేందర్తో పెళ్లి ఏర్పాట్లు మానేయ్. కోపంగా ఫోన్ క్రెడిల్ చేసిన వీర్రాజు ఉద్రేకంగా సావేరి గదిదాకా నడిచాడు. అక్కడ సావేరిని అన్నం తినమని బుజ్జగిస్తోంది రాధమ్మ. రాధా! వీర్రాజు కేకతో ఉలిక్కిపడలేదు రాధమ్మ. క్రమంగా మనసు రాటుదేలి చాలా నిబ్బరంగా భర్తని ఎదుర్కోగలిగే స్థాయికి వచ్చింది. చెప్పండి, సరిగ్గా 3 రోజుల్లో దానికి పెళ్లి చేయబోతున్నాను. అలాగా? ఎవడు అడ్డం వచ్చినా 3 రోజుల్లో దాని పెళ్లి జరిగి తీరుతుంది. మరింత మొండిగా అన్నాడు. అర్థమైందా? ఎవరితో? నీ తమ్ముడితో. జైలుకెళ్తాడేమోగా. రాధా! ఆహా, మరేం లేదు. మనసు మార్చుకున్నారేమో అనుకుని పొరపాటు పడ్డాను. రాజేందర్ని నేను రక్షించుకోగలను. భలేవారే. రోషం ఉద్దీపితమవుతుంటే చాలా బలంగా నిగ్రహించుకుంటోంది. పట్టుదల కోసం కన్న కూతుర్ని హింసించి తంతు నెరవేర్చుకోగల మిమ్మల్ని నేను తక్కువగా అంచనా వేస్తానా? రాధా! పైకి లేచిన వీర్రాజు చేతిని చూస్తూ నిర్లిప్తంగా నవ్వింది. ఆపేశారేం? కొట్టండి. మీకు తెలిసిందదొక్కటేగా. బరి తెగించినట్టు మాట్లాడితే నరికి పోగులేస్తాను. తప్పదండి. 2 దశాబ్దాల మన దాంపత్య జీవితంలో మీరు గీసిన గిరిలోనే బ్రతికిన దాన్ని. ఇంకా నిశ్శబ్దంగా ఊరుకోలేను. ఏం చేస్తావు? 2 అడుగులు ముందుకేసిన వీర్రాజు కోపాన్ని నిభాయించుకోలేకపోతున్నాడు. నన్ను కాదంటే చావు. వెనక్కి తిరిగాడు కోపంగా. ఆగండి. మీరు సావేరి పెళ్లి నిర్ణయించింది 3 రోజుల్లోగానే అయితే అదే ముహూర్తానికి నేను మరో నిర్ణయం తీసుకుంటున్నాను. నిర్విన్నుడైపోతున్నాడు వీర్రాజు. ఏమిటది? తండ్రిగా మీ అధికారాన్ని మీరలా ప్రదర్శించదలుచుకుంటే దానికన్న తల్లిగా సావేరిని కాపాడ్డానికి నేను సిద్ధపడుతున్నాను. ఆశ్చర్యపోకండి. కోరని జీవితంతో అది రాజీపడుతూ జీవితాంతం కుమిలిపోవడం నేను సహించలేను. వీర్రాజు క్రోధారుణ నేత్రాలతో చూస్తున్నాడు. ఏం చేయగలవే? చేతగాని తల్లినైన నేను నా కడుపున పుట్టిన పాపానికి బలవంతంగా విషమిచ్చి చంపబోతున్నాను స్థిరంగా అందామే. ముందు అవాక్కయ్యాడు వీర్రాజు. తన సార్వభౌమాధికారాన్ని ఇలా ప్రశ్నిస్తుందేం? అప్పటికి తగ్గినట్టు ఆవేశంగా బయటికి నడిచాడు. అది మార్గమే అనుకుంది రాధమ్మ. కాని ఏ అనుమానమో దృఢపడిన అతడు ఆ రాత్రి లోగిలి చుట్టూ తన అనుచరుల్ని కాపలా ఉంచాడు. అదే శంకు బ్రతుకుని మరో మలుపు తిప్పింది కూడా. హత్యలు చేయడానికైనా వెనుకాడని అతని అనుచరులు ఆ రాత్రి సాయుధులై చీకటిలో మాటేశారు. ఆగు! నిశీధి వణికింది బాబా స్వరంతో. గుహ దాటి వెళ్లబోయిన శంకు ఆగాడు క్షణంపాటు. హరికేన్ లాంతరు వెలుగులో బాబా శపించబోతున్న మహర్షిలా ఉన్నాడు. ఎక్కడికి? చాలా మదనం తర్వాత అన్నాడు శంకు. సావేరి దగ్గరికి. నీకోసం మృత్యువు పొంచి ఉందని నీకు తెలుసా? తెలుసు స్థిరంగా అన్నాడు. అయినా వెళ్ళాలనుకుంటున్నావా? అవును, వెళతాను. చచ్చిన శవంలా ఇక్కడ పడి ఉండే కంటే ఆ బ్రతుకు పోరాటంలోనే చావడానికి సిద్ధపడతాను. నీ వ్యవస్థ సృష్టించిన మృత్యుజ్వాలల్లో దిష్టిబొమ్మగా తగలబడే కన్నా ఈ అరణ్యంలో గంధపు చెక్కగానైనా బ్రతకొచ్చుగా. అతి స్వల్ప వ్యవధిలో ఎంత జీవితాన్ని చూశాడని నిర్వేదంగా నవ్వాడు. గంధపు చెట్టైనా గాయపడినప్పుడే పరిమళమిచ్చేది. గాయాలు తట్టుకునే వయసు కాదు నీది. అందుకని ముందు శిల్పంగా మారాలి అంటే అప్పుడు ఉలిదెబ్బలు తప్పవు. కేసరి నివ్వెరపోయి చూస్తున్నాడు. ఇదే నీ నిర్ణయమా? తప్పదు బాబా. బ్రతుకు చీకటిలో శాశ్వతంగా ఈదుకుంటూ నా చిన్న ప్రాణాన్ని ఈ అరణ్యాలకే అంకితం ఇవ్వలేను. ఈ బాధలు గాయాలు తెలిసేది బ్రతికుంటేనేగా. ఓ మూల కూర్చుని కుమిలే కంటే ఆ గాయాలు సైతం తెలియని మృత్యువులోకి నడిచి వెళ్లడమే నయమనిపిస్తోంది. కదిలాడు శంకు. అలనాడెప్పుడో రక్తం మరిగిందని పాతేసిన అశోక ఖడ్గంలా. అర్ధరాత్రి 12 గంటలు కావస్తోంది. సద్దు మణిగిన పల్లెలో గాలి వీర విహూష్టంతో అలసిన నిశీధి నిట్టూర్పులా బడలికగా వీస్తోంది. నెత్తుటి స్నానం చేయాలని కోరే వీరవనితలా నల్లబడ్డ తూర్పు ఆకాశంపై నక్షత్రాలు ఏ క్షణంలో అయినా పగిలే అగ్నిగోళాల్లా ఉన్నాయి. భవంతి చుట్టూ కాపలా తిరుగుతున్న వ్యక్తులు
తాగిన మైకంలో విషాన్ని కక్కే తక్షకుల్లా ఉన్నారు. ఊరి పెద్ద వీర్రాజు ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఆపాటికే సావేరి పెళ్లికి ముహూర్తము నిర్ణయించాడు. రాజేందర్ని చట్టం హంతకుడు అనకుండా తన పరపతితో పటిష్టమైన ఏర్పాటు చేశాడు. మంగా నిద్ర మరచిన సావేరి మంగని నిలదీస్తోంది ఓ మూల గదిలో. చెప్పవే, శంకు ఏమయ్యాడు? ఎప్పుడొస్తాడు? ఇన్ని రోజుల తర్వాత మంగని సావేరి కలుసుకున్నది ఆ సాయంకాలమే. అందుకే తన మనసు తెలిసిన మనిషిగా మంగని ఆ గదిలోనే తనతో పాటు ఇంచుమించు నిర్బంధించింది. మాట్లాడవే, ఆమెకి కళ్ళనీళ్ల పర్యంతమవుతోంది. భోంచేయమ్మా. ఎదను ఎరలా కొరుకుతున్న ప్రేమ, శంకు లేడన్న బాధ, శంకుని చూడాలన్న తపన సావేరిని ఎంత కృంగదీసింది. ఆ పిచ్చి పిల్లని చూస్తేనే అర్థమైపోతోంది. అయినా ఇదెక్కడి చోద్యమమ్మా. మనసు పడొచ్చేమో కానీ లేని మనిషి కోసం బాధని ఇలా కొని తెచ్చుకుంటారా? అన్నం మానేస్తే ఆరోగ్యం పాడవుద్ది తప్ప ఆ మనిషిని ఎలా రప్పించుకోగలవమ్మా? ఒక్కసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో తల్లి. అందులో కందిపోయిన నందివర్ధనం కనిపిస్తుంది. కాలిపోతున్న మంగా. సావేరి ఉక్రోషంగా చూసింది. ఇవే మాటలు విని విని నా తల బొప్పి కట్టిపోయిందే. నేను అడుగుతున్నది శంకు గురించే, నా గురించి కాదు. పిచ్చి తల్లి, ఎవడమ్మా ఆ శంకు? ఎందులో నీకు సరితూగుతాడని? నిన్నిలా వదిలి ఎక్కడికో పారిపోయిన శంకు నీకు నేస్తం కాడమ్మా. నీ నెత్తిపై అరుస్తూ ఎగురుతున్న తీతువు. రాయంచులా బ్రతకాల్సిన నా వరాల తల్లి. ఇక రాణి శంకుని మరిచిపో. భావని మనువాడి బ్రతుకును మరో దారికి మళ్లించుకో. మంగా. సావేరి కోపగించుకోలేదు. చూస్తోంది మంగనే. అది నిర్లిప్తత కాదు, నిర్వేదము కాదు. నిజంగా నన్ను శంకుని మర్చిపోమంటావటే? శంకుని నేను మర్చిపోగలనా లేదా అన్నది వదిలేవే. నువ్వు చెప్పు. నేను వృద్ధమైపోతోంది సావేరి కంఠం. శంకుని మర్చిపోతే శంకు కాదు, నువ్వు తట్టుకోగలవే? అప్పుడు రాలిపడ్డాయి మంగ కళ్ళ నుంచి 2 నీటి బొట్లు. ఏడుపెందుకే మంగా, చెప్పవే. తట్టుకోగలనని ఒక్క మాట చెప్పు. నేను శంకుని మర్చిపోతాను. నువ్వన్నట్టే ఇప్పటి భోజనం చేసేస్తాను కూడా. మంగ తల పైకెత్తలేదు. కానీ ఆమె మనసుకి అద్దంలా నీళ్లు రాలుతూనే ఉన్నాయి. పిచ్చి తల్లిని నేను కాదే మంగా, నువ్వే. నాన్నకి భయపడుతున్నావు. బావని నేను అంగీకరించకపోతే నా బ్రతుకేమవుతుంది అని ఆలోచిస్తున్నావు తప్ప నీకు నేను శంకునే ఇష్టపడాలి అనిపిస్తుంది కదే. అవునా? అయినా బెడ్పై కూర్చుని తల పట్టుకుంది. ఎందుకిలా జరిగిందే? మా బ్రతుకులు ఇలా అయిపోయాయే. శంకు ఏమైపోయాడు? మళ్ళీ నాకు కనిపిస్తాడా? నీకు తెలీదే, శంకు కూడా నన్ను చూడకుండా ఉండలేడు. నిజం, తను బాధపడుతుంటాడు కదూ. బహుశా అన్నం తినకుండా నాలాగే ఏడుస్తుంటాడేమో. అసలు శంకు కన్నా నేనే ధైర్యవంతురాలిని. అందుకే డాడీ నన్ను ఇలా గదిలో బంధించాడు. నీకు తెలుసా, నేను వెళ్లకుండా బయట కాపలా ఉంచారట కూడాను. అది సరే, ఒకవేళ శంకుకే రావాలనుందనుకో, ప్రమాదం కదూ. మరెలా? పోలీసులు వెతుకుతున్నారుగా, పట్టుకుని అప్పచెప్పేశారంటావా మంగా? శంకుకి చెప్పాలే. ఎలా? అసలెక్కడున్నాడు? ఆరిందాల మాట్లాడుతున్న సావేరిని చూస్తూ ఉండిపోయింది మంగ. ఆమె ఉచ్ఛ్వాసంలో శంకు, నిశ్వాసంలో శంకు, ఆలోచనల్లో శంకు, కనుపాపల్లో, కన్నీళ్లలో, గొంతులో, ప్రతి మాటలో, ప్రతి కదలికలో శంకుయే. శంకు గురించి ఆరాటం కన్నా శంకు తలపుల్లో గడపడమే బ్రతుక్కి అర్థంలా కలవరపడుతూ కదిలిపోతూ ఆలోచిస్తూ ఉంది. అవును, నిజంగా నా గురించి శంకు ఇంతలా ఆలోచిస్తాడే? ఏ అనుమానం ఆమెను కుదిపిందో. ఒక్క అంగలో మంగని చేరుకుని మంగ కళ్ళల్లోకి చూస్తూ అంది. బహుశా ఇన్ని గొడవలు అవడంతో అనవసరంగా ఈ రాక్షసి కోసం ఆరాటపడ్డామా అని తిట్టుకుంటాడేమో కదూ. ఇలాంటి ఆరాటాన్నే ప్రేమంటారేమో. తెలియని మంగ కళ్ళల్లో నీళ్లు పేరుకుంటుంటే నెమ్మదిగా అంది. శంకు మాటలు నేర్చింది నీ వల్లనేనమ్మా. శంకు మనసారా నవ్వింది. కబుర్లతో బామ్మని అల్లరి పెట్టి నేను ఆకతాయి వాడ్నే అని నిరూపించుకున్నది నీ పరిచయం తర్వాతనే. క్షణం ఆగింది స్వప్నంలోలా. ఎలా చెప్పనే తల్లి? ఎక్కడున్నాడని చెప్పను? ఎక్కడికో వెళుతూ కూడా నీ గురించే, ఇప్పుడు నీలాగే మరీ నీ గురించే మాట్లాడి మాట్లాడి. మంగా, సావేరి ఉత్సుకతగా అడిగింది. అంటే శంకు ఈ మధ్య నిన్ను కలుసుకున్నాడన్నమాట, నా గురించి అడిగాడన్నమాట. నీది దొంగ బుద్ధి. ఈరోజు దాకా చెప్పలేదు కదూ. అవును, ఏమన్నాడు? వస్తానన్నాడా? నన్ను ఏడవద్దన్నాడా? అవునమ్మా, నువ్వు కళ్ళనీళ్లు పెట్టుకుంటే తను తట్టుకోలేను అన్నాడు. అంతదాకా చెప్పు, తొందర చేసింది. నీకు తడబడుతోంది మంగ గొంతు.
ఓ పొడుపు కథ చెప్పమన్నాడు. తను వచ్చేసరికి నిన్ను జవాబు తెలుసుకుని ఉండమన్నాడు. నిజంగా ఎంత సంబరంగా ఉందో. మంగని బెడ్పైకి లాగేసి చిలిపిగా నవ్వుతూ అమ్మ ఒడిలో పడుకున్నంత ఆనందంగా మంగ ఒడిలో తల పెట్టుకుంది. మహా అల్లరివాడమ్మా, ఇంత గడుగ్గాయి ఎప్పుడయ్యాడో. ఏం నేను చెప్పలేననుకున్నాడా పెద్ద బడాయి. నువ్వేం నాకు సాయం చేయనక్కర్లేదు లేవే. నేను ఖాళీయేగా, నా అంతట నేనుగా తెలుసుకుంటాను. తను స్వంతంగా ఆలోచించగలను అనుకుంది. సరే చెప్పవే, ఏమిటది? రెప్పవాల్చకుండా చూస్తూనే చెప్పింది మంగ నెమ్మదిగా. వస్తాను పోతాను నా కోసం, వచ్చి కూర్చున్నాను నీకోసం. అదిగో అలా నీరసంగా కాదు, తొందరగా చెప్పాలంతే. సగం చచ్చి ఉన్నాను నీకోసం, పూర్తిగా చచ్చేవు నా కోసం. అస్సలు బాగోలేదు, మూతి ముడుచుకుంది సావేరి. పొడుపు కథలో ఈ చావడాలేమిటి? మీ స్థితి అలాగే ఉందిగా అనబోయి ఆగిపోయింది మంగ. నేనస్సలు ఆలోచించనంతే. సావేరి మననం చేసుకుంది మళ్ళీ. వస్తాను పోతాను నా కోసం, వచ్చి కూర్చున్నాను నీకోసం. ఇక్కడిదాకా బాగుంది. ఇంచుమించు మా ఇద్దరి పరిస్థితి అంతేగా నవ్వుకుంది అల్లరిగా. మిగతా సగం కూడా మీ స్థితి లాంటిదేనమ్మా, మంగ అంది గొణుగుతున్నట్లుగా. గాలానికి గుచ్చిన ఎరలా ఉన్న శంకు సగం చచ్చిపోయే ఉన్నాడమ్మా. అందుకే ఆ ఎర కోసం ఆశపడే చేపలా నువ్వు గాలానికి చిక్కి పూర్తిగా చచ్చేవు నా కోసం అంటూ కలవరపడ్డాడేమో. మంగ జవాబుని విడమర్చి చెప్పేసింది సాలోచనగా. సావేరికి బోధపడిపోయిందంతా. కానీ ఆ పొడుపు కథని తమ జీవితాలకి అన్వయించడమే నచ్చలేదు. అసలు మాకేమైందే? మీ అందరికీ ఏమైనా పిచ్చి పట్టిందా? శంకు ఎరలా గాలానికి గుచ్చుకోవడం ఏమిటి? నేను చేపపిల్లనా? అయితే మాత్రం మేమెందుకు చచ్చిపోతాం? అసలు నీకు మతిపోయినట్టుందే. చెప్పింది పొడుపు కదమ్మా. పకాలన నవ్వేసింది. తెలియకుండా జవాబు చెప్పేశావు. జవాబు నువ్విలా కక్కేసినట్టు శంకుకి చెప్పకేం? మరేం లేదు, నన్ను మహా ఆట పట్టిస్తాడు. చెప్పను కానీ జవాబు తెలిసిపోయిందిగా. మరి భోజనం చేయమ్మా. ఆహా, అదేం కుదరదు, శంకుని చూశాకనే. ఇప్పుడే రాడు అలా చెప్పాడా? మరేం అబద్ధమాడింది మంగ. కాస్త ఆలస్యం అవుతుంది అంటే ఇంకా ఎన్నాళ్ళు? మంగ జవాబు చెప్పలేదు. చెప్పవే. అట్ల తద్దినాడు కానీ రాడు. నిజం? సావేరి కనుపాపలు చేప పిల్లల్లా కదిలాయి. నిజంగా అట్ల తద్దినాడే వస్తానన్నాడటే? సాయంకాలం రంగుల రాట్నం దగ్గర కలుస్తానన్నాడా? లేకపోతే తెల్లవారుజామున వెన్నెల వెళ్ళిపోకముందే నా చేతితో చేసిన అట్లు తినడానికి వస్తానన్నాడా? అమ్మో, మా చెడ్డ పిల్లడమ్మా. పేరంటాళ్లతో పాటు పెళ్లి కాని అమ్మాయిలకి అది పండగే అని తెలుసుకుని అలా అన్నాడన్నమాట. అమ్మ చెబుతుందే, అట్ల తద్దినాడు తెల్లవారుజామున వెన్నెల వెళ్ళకముందే భోజనం చేయకపోతే ఆడపిల్లలకి ముసలి మొగుళ్ళు వస్తారట. నాతో కలిసి శంకు తినకపోతే ముసలి పెళ్ళాం వస్తుంది మరి. నిజం కదూ? నువ్వు రావే. ఊహల్లో చిన్న ఊయల. ఆ ఊయలపై తను ఒంటరిగా ఊగుతున్న అనుభూతి. అట్లు పోస్తాను. వాటి మీద కుంకుమ బొట్టు పెట్టి పసుపు ముద్ద నుంచి దాన్ని గౌరీదేవి అనుకుంటూ పూజ చేస్తాను. పళ్ళెంలో తాంబూలం, పసుపు దారాలతో కట్టిన ఆకు కంకణాలు. నీకు పెళ్లి కాలేదు కానీ అయితే నిన్నే పేరంటాల్లా పిలిచి ఇస్తానమ్మా వాయినం అంటూ ఇచ్చేదాన్ని. అది సరే, నేను గౌరీ పూజ రోజు కనకాంబరాలు పెట్టుకోవాలిగా, అవన్నీ నువ్వే తేవాలి. అమ్మ సావేరి, సావేరిని కుదుపుతూ అంది మంగ. ఇంకా 3 నెలలుందమ్మా అట్ల తద్ది. ఉండనియవే, నేనేమంత తొందరగా చచ్చిపోన్లే. మనసు చివుక్కుమందేమో. గబాల్న సావేరి పెదవులపై చేయి నుంచింది. అది కాదమ్మా, ఈ పెళ్ళి 3 రోజుల్లోనేగా. పిచ్చిమంగా, అదే నిజమైతే ఇప్పుడు చచ్చిపోయి మళ్ళీ అట్ల తద్ది నాటికి శంకు కోసం కన్నెపిల్లలాగా మళ్ళీ వస్తాను. ఎలాగో తెలుసా? దెయ్యాన్నై ఆందోళనగా వారించింది. తప్పమ్మా. ఏమిటి ఈ పిచ్చిపిల్ల ఇంత దూకుడుగా మాట్లాడుతుందేమిటి? కొంపతీసి 3 రోజుల్లో అన్నంత పనిగాని చేస్తుందా? ఏదో అనుకోనిది జరిగిపోవాలని కోరుకుందేమో మంగ. అక్కడ చీకటిలో గోడపై నడుచుకుంటూ ఓ ఆకారం రావడం కనిపించింది. ఇప్పుడు ఆ ఆకారం గది ముందు కిటికీని చేరుకోవడమూ చూసింది. శంకు. మంగ పెదవులు తడబడుతున్నాయి. ఏమిటే? ఉన్నట్టుండి మంగ ఎందుకులా కంపించిపోతున్నది అర్థం కాలేదు. ఏమైంది నీకు? మంగ కళ్ళ నుంచి ఆనంద బాష్పల్లా నీళ్లు రాలుతున్నాయి. వచ్చాడమ్మా, నీలాగే నీకోసం తప్పించిపోతున్న శంకు. అదిగో అక్కడ. మంగ మాటలింకా పూర్తి కానేలేదు. ఒక్క అంగలో ద్వారాన్ని దాటి వెళ్ళింది సావేరి. ఎదురుగా సత్యం, శివం, సుందరంలా నిలబడి ఉన్నాడు శంకు. ఎలా ఊహించగలదని? కోటి గొంతులతో నామకోటిని జపించే మనసు జపమాలయింది. పూబాలలా
అతడి గుండెలపై ఒదిగిపోయింది. ఇది నిజమేనా? నిప్పులు మింగిన చక్రవాకమై నిరీక్షణలో నిద్రలేని రాత్రులు గడుపుతుందే. ఎప్పుడో కాని రానన్నవాడు కస్తూరి గంధంతో కదిలే మాలలా సమీరమై ఎందుకు వచ్చాడేమిటి? కలుసుకున్న దిగాంతాల్లా కదిలి కదిలి లోనికి వచ్చిన ఇద్దరిని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసిన మంగ అప్పుడు తేరుకుంది. ఎలా? ఇన్ని అవాంతరాలు దాటుకుని లోనికి ఎలా రాగలిగాడు శంకు? ఒకవేళ ఎవరన్నా చూసుంటే? వేగంగా బయటికి నడిచింది మంగ. ఆందోళనగా అటూ ఇటూ చూసింది. భవంతి అంతటా నిశ్శబ్దం. కానీ అది తుఫానికి ముందు ప్రశాంతతలా ఉంది. కారిడార్లో వెలుగుతున్న లైటు కాంతి ప్రహరీ గోడదాకా ప్రాకుతుంటే క్రీనీడలో నిలబడి వీధిలోకి చూసింది. అంతే, అదిరిపడింది. అక్కడ రాజేందర్ మాట్లాడుతున్నాడు వీర్రాజు కాపలాగా ఉంచిన అనుచరులతో. అది కాదు, ఏదో వాస్తవం తెలిసినట్టు హడావుడిగా ఇంటిలోకి దూసుకువస్తున్నాడు. ప్రమాదాన్ని పసిగట్టిన మంగ గగుర్పాటిగా సావేరి గది కిటికీని చేరుకుంది. పిలిచేదే కాని సాధ్యం కాలేదు. అక్కడ లతల్లా పెనవేసుకుపోయిన శంకు సావేరి తను ఊహించినట్టు మాట్లాడుకోవడం లేదు. పారే నెత్తుటి ధారకన్నా, కారిన కన్నీటి వాక్కు కన్నా వైరి సమాసాలు, శ్లేషార్థాలు తెలియని ఓ బృహత్ కార్యంపై పూస్తున్న పద్య కమలాల్లా ఉన్నారు. రేపు అస్తమించే సూర్యుడి కోసం ఇప్పుడే ఆర్ఘ్యం విడుస్తున్నట్టు మందార రేకుల వలువలు రాలిన నగ్న హృదయాల్లా పెనవేసుకుని పరిసరాలను మరచిపోతున్నారు. అమ్మ సావేరి పిలిచింది నెమ్మదిగా. జవాబు లేదు. పెదవులపై కరుణరసపు వేదాన్ని వల్లెవేస్తూ అధరాల కలయికతో శోకాన్ని మరిచే ప్రయత్నం చేస్తున్న ఆర్తితో ఇద్దరూ సెగలు కక్కుతున్నారు. అప్పుడు చూసింది మంగ ఆ గదివైపే వస్తున్న రాజేందర్ని. వ్యవధి లేదు. మరో నిమిషంలో రాజేందర్ సావేరి గదిని చేరుకుంటాడు. ఈలోగా అతన్ని నిరోధించగలగాలి. లేకపోతే